ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న తాలీం-ఏ-హునర్ టాలెంట్ టెస్ట్ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని 3 సెంటర్లలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. నగరంలోని వీఆర్సీ హైస్కూల్, పీఎన్ఎం గర్ల్స్ హైస్కూల్, సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేశారు. ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పర్యవేక్షించారు. మాకు అందరికీ ఇలా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అబ్దుల్ అజీజ్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు. మా ముస్లింలకి ఇది మంచి అవకాశం. ఇది పిల్లలకి టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వాళ్ళు తాలీం-ఏ-హునర్ టాలెంట్ టెస్ట్ అనేది ఈరోజు వక్ఫ్ బోర్డు వాళ్ళు పెడుతున్నారండి. అజీజ్ భాయ్ అది 10th క్లాస్ చదివిన పిల్లలకి 450 అబోవ్ ఎగ్జామ్స్ నుంచి 600 లోపల వచ్చిన వాళ్ళకి టాలెంట్ టెస్ట్ అనేది పెడుతున్నారు. ఇది చాలా ముస్లిమ్స్ వాళ్ళ పిల్లలకి అందరికీ చాలా మంచిది చేస్తున్నారు అజీజ్ భాయ్ అనేది. ఈ ఆధ్వర్యంలో ముస్లిమ్స్ పిల్లలకు జరిగేది ఇదే ఫస్ట్ టైం అనుకున్నాను నేను. ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ వక్ఫ్ బోర్డు కంపెనీ, మన ముస్లిమ్స్ నాయకులు కానీ మొత్తం అందరూ చేస్తున్నారు ఈ టాలెంట్ టెస్ట్ అనేది. దీంట్లో పిల్లకాయలకి కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. అంటే పిల్లకాయలు ఎట్లా మనకి స్టడీ వచ్చింది, 10th మొన్న ఎగ్జామ్స్ రాసాము, దాని తర్వాత టాలెంట్ టెస్ట్ అనేది కొత్తగా వస్తుంది మనకి. ఇప్పుడు ఎవరు చేయలేదు, ఈసారి అజీజ్ భాయ్ వరకు చేస్తున్నారు అని చెప్పేసి ఒక పిల్లలకి కూడా ఒక అవగాహన వచ్చి వాళ్ళు చదువుకొని దీని మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈరోజు ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. 2 o'clock నుంచి 5 o'clock ఎగ్జామ్ అని చెప్పారు. నెల్లూరు 3 సెంటర్లు పెట్టారు. ఒక ఎస్టీ జోసెఫ్, ఒకటి వీఆర్సీ కాలేజ్, ఇంకా పిఎన్ఎం హై స్కూల్ పెట్టారు. ఇది తృప్తిగా అందరికీ సంతృప్తి చేయకుండా తృప్తిగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ప్రభుత్వం మన రాష్ట్రంలో ఫస్ట్ ఒక స్టెప్ తీసుకుంది. ముస్లిం మైనారిటీల శ్రేయస్సు కోసం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాము. అలాగే 8,000 అప్లికేషన్స్లో 250 మందికి మాత్రమే అన్నది మాత్రం ఒక చిన్న అసంతృప్తి ఉంది. దాన్ని ఒక 1000కో లేదా 2000కో తీసుకెళ్ళుంటే చాలామంది ప్రయోజనం పొందేవాళ్ళు. అందులో అణగారిన వర్గాల్లో ముస్లిం కూడా ఒకటి అని గుర్తించాలి ప్రభుత్వం అనేది మా మైనారిటీ తరఫు నుంచి మేమంతా కోరుకుంటున్నాం. చాలా 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 సమస్యలు ఎదుర్కొని ఈరోజు బయటకు వచ్చి వీళ్ళు 10వ తరగతి పాస్ అయ్యారు. సరే 250 మందికి మేము సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. దాని గురించి డెఫినెట్గా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రభుత్వానికి. అలాగే నెక్స్ట్ టైం కనీసం ఒక 2,000 మందికైనా సహాయం చేయాలని కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనకి వక్ఫ్ బోర్డ్ ఎడ్యుకేషన్ మిషన్ ఇలా స్టార్ట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అబ్దుల్ అజీజ్ గారు ఇట్లా మాకు అంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన పిల్లల్ని ఇలా తీసుకొని ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలందరికీ అంటే చదువు చెప్పుకోలేని పొజిషన్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొని మంచిగా ఎడ్యుకేషన్ ఇప్పించడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా అబ్దుల్ అజీజ్ గారికి, ఈ గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ఫుల్ అండి. ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. దీని సందర్భంగా మీ మాటల్లో ఒకసారి. మేము ఉదయగిరి నుంచి వచ్చాము. మా ఆయన కూలి పని చేసుకుంటున్నారు. అబ్దుల్ అజీజ్ గారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ధన్యవాదాలు. उदयगिरी चाहते हैं ड्राइवर हमारो नो बच्ची को ऐसा एग्जाम वाला को ऐसा लखे से उसको खुशी सी है. हमें उदयगिरी से आते हैं. हमारी बच्ची 10 क्लास पढ़ी और एग्ज़ाम के वास्ते मुसलमान सभी कर को अच्छा ये करे. अजीज भैया को धन्यवाद, లోకేష్ చంద్రబాబు నాయుడుకు సలాం. మేము మధ్యతరగతి కుటుంబం అండి. మా పిల్లల కోసం ఇంత కష్టపడుతుంటే మాకు అందించడానికి అబ్దుల్ అజీజ్ గారు ఇంత సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు. టాలెంట్ కోసం టాలెంట్ టెస్ట్ పెట్టారు కదా, దాంట్లో మనకి వస్తే మన తెలివితేటలు ఏందో అనేది మనం తెలుసుకోవాలి. ఇంకా మా పిల్లలు వాళ్ళ చదువు వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగా సెటిల్ అయిపోతుంది. ఇంక ఇబ్బంది లేదు. మాకు కష్టం తగ్గించినట్టు అవుతుంది మా పిల్లలు. మాది గంగపట్నం. మా పాప వచ్చి 10th క్లాసు బాగా మెజారిటీతోనే పాస్ అయింది. ఈ టాలెంట్ ఏంటంటే మన అబ్దుల్ అజీజ్ గారు ఈ మాదిరిగా టాలెంట్ టెస్ట్ అనేది ఒకటి పెట్టారు. దానికోసంగా పాపని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జామ్కి అటెండ్ చేశాను. ప్రజెంట్ ఈ టాలెంట్లోనే నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి కోఆపరేషన్తో దేవుడి దేవల్ల సక్సెస్ అయితే కళాశాలలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను. मेरा नाम मुनवर बादशाह, मैं यहाँ को पेंट काम करने वाला.
अब तक 10वीं क्लास तक गवर्नमेंट में पढ़ाई मैं, उसके वास्ता ऊपर की पढ़ाई कैसे पढ़ाना वालों को मैं सूझ लेता ही हूँ। अल्लाह के तरफ से हमारे मेयर अजीज़ भाई वक्फ बोर्ड चेयरमैन अच्छे सूझ ले लगा है माइनॉरिटी के वास्ते, भाई बच्चे अच्छा आगे जाने के वास्ते तालीम हुनर वालों को अच्छा एक भाई बच्चा वास्ते अच्छा एक प्रोजेक्ट ले लगा है। अब तक स्टेट में अब तक कौन भी लगा ही नहीं मैं ऐसा माइनॉरिटी वास्ते स्टेट में हमें अब तक इंडिया में कौन रखे नहीं। बहुत बहुत शुक्रिया हमारे अजीज़ भाई को। अस्सलाम वालेकुम। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి ఆశీస్సులు, అలాగే మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఫరూక్ గారి సహకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో ఈ యొక్క భారతదేశ చరిత్రలోనే వక్ఫ్ బోర్డులో ఒక నూతన అధ్యయనం తాలీమే హునర్. తాలీమే హునర్ ముస్లిం పేద బిడ్డలకు 10వ తరగతి పాస్ అయినటువంటి ముస్లిం పేద బిడ్డలకు ఏదైతే డిస్టింక్షన్లో పాస్ అయ్యారో వారికి ఒక టాలెంట్ టెస్ట్ పెట్టి ఒక పెద్ద పెద్ద కుటుంబాలు, ఒక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఏ స్కూల్లో అయితే చదివిస్తారో, ఏ కాలేజీలో అయితే చదివిస్తారో ఆ కాలేజీలో చదివించడం కోసం తీసుకున్నటువంటి కార్యక్రమమే తాలీమే హునర్. ఈ యొక్క తాలీమే హునర్ రాష్ట్ర వ్యాప్తంగా 7,800 మందికి అప్లై చేసుకుంటే వారికి టాలెంట్ టెస్ట్ పెట్టి 250 మందిని సెలెక్ట్ చేసుకొని వారికి పూర్తిగా ఈ యొక్క భారతదేశంలో కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలో వాళ్ళకి రెసిడెన్షియల్ కాలేజు వారికి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి పుస్తకాల కాడి నుంచి వాళ్ళ ఫుడ్, అకామిడేషన్ మరియు జేఈ మెయిన్స్ అలాంటి నీట్ ఇటువంటి చదువులు చదివేసేటటువంటి కార్యక్రమం తాలీమే హునర్. ఈ యొక్క తాలీమే హునర్ సృష్టికర్త రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ప్రారంభించినప్పటికీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో ఈ యొక్క టాలెంట్ టెస్ట్ ప్రారంభమైనది. నెల్లూరు హెడ్ క్వార్టర్లో ఏదైతే 3 ప్రాంతాల్లో విఆర్సి ఒకటి, అలాగే పిఎన్ఎం హై స్కూల్ ఒకటి, అలాగే సెయింట్ జోసెఫ్ స్కూల్, ఈ 3 ప్రాంతాలలో ఈ యొక్క టాలెంట్ టెస్ట్ ప్రారంభించడం జరిగినది. పిల్లకాయలు కూడా చాలా ఏదైతే అప్లై చేసినట్టు దాదాపు 99% ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. అయితే కొద్దిపాటి వాళ్ళు ఆధార్ కార్డులు ఐడెంటిటీ రాకపోవడంతో అధికారులతో మాట్లాడి వాళ్ళ హాల్ టికెట్ ద్వారా వాళ్ళు చెక్ చేసి వాళ్ళు జెన్యూన్ అయితే వాళ్ళని కూడా అలౌ చేయమని చెప్పేసి రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఆదేశాలు ఇవ్వటం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం తీసుకొని వచ్చినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి యావత్ ముస్లిం సమాజం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. రాబోయే ఈ యొక్క టాలెంట్ టెస్ట్లో పాస్ అయ్యి 250 మంది బిడ్డలు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలని వాటికి సహకరిస్తున్నటువంటి వక్ఫ్ బోర్డుకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్ ఏదైతే 3 కేంద్రాలు నెల్లూరులో ఉన్నాయో ఆ 3 కేంద్రాలు మనము పోవడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఈ యొక్క కూలి పని చేసుకునేవాళ్ళు, డ్రైవర్ పని చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించిన ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని చెప్పి దాదాపు ఒంగోలు నుంచి, ఉదయగిరి నుంచి, నెల్లూరు జిల్లా చుట్టుపక్కల పల్లెల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆ యొక్క ఆశ చూస్తూ అదేవిధంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి కోసం వారు చేస్తున్నటువంటి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి ఈ యొక్క వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం చూస్తుంటే ఈరోజు రాష్ట్రంలో ముస్లిం పిల్లలు చదవాలని, ముఖ్యంగా ఆడపిల్లలు చదవాలని వాళ్ళు ఎంత ఆకాంక్షతో వాళ్ళు ఎదురు చూస్తున్నారనేది అర్థమవుతుంది. అయితే రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ అంటే ఇప్పటిదాకా అది ఏదో దర్గాలు మరియు మస్జిదులు, దర్గాల హుండీలో వచ్చే డబ్బులు ఆ ముజావులు తీసుకుంటారు, మిగతాది వక్ఫ్ బోర్డు వాళ్ళు జీతాలు తీసుకొని గడుపుతారని చెప్పే ఏదైతే అపోహ ఉండిందో ఆ అపోహ తొలగించి రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు చంద్రబాబు నాయుడు గారితో, నారా లోకేష్ గారితో వారు వివరించి మన పిల్లల్ని చదివించవచ్చు, ఇందులో వచ్చినటువంటి ఆదాయం తీసుకోవచ్చు, మనకు వక్ఫ్ బోర్డు నడిపేదానికి 7% ఇస్తే మిగతా 93% దాంట్లో నుంచి మనం తీయవచ్చు,
దర్గా అనేది, వక్ఫ్ అనేది, వాకిఫ్ అనేది, మన్షాయ్ వక్ఫ్ అనేది ఇలాంటి సేవా కార్యక్రమాల కోసం ఇస్తారు దాతలు అని చెప్పి వారిని వివరించి, అదేవిధంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి సహకారంతో అబ్దుల్ అజీజ్ గారు ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ పిల్లలకి చదువు కోసం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం హర్షించదగ్గ విషయం అని చెప్పి ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల వారు కూడా వక్ఫ్ బోర్డ్ నుంచి పిల్లల్ని చదివించే ఒక ప్రాజెక్ట్ తయారు చేశారని చెప్పి అడగడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని చెప్పి ఏదైతే మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఆకాంక్షతో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమం విజయవంతం కావాలని, ఆ పిల్లలు ఉన్నత చదువులు ఐపీఎస్లు ఐఏఎస్లు చదవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హృదయపూర్వక ఆహ్వానం. శ్రీ 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 చింతాలమ్మ తల్లి దేవస్థానం, చెముడుగుంట గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా. గ్రామ కొలువు కార్యక్రమాలకు భక్తజనులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. మే 17వ తేదీ ఆదివారం నుండి 18వ తేదీ సోమవారం వరకు. మే 17వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం. తదుపరి గిన్నెభిక్షం, మైలు తీర్పు కార్యక్రమాలు నిర్వహించబడును. మధ్యాహ్నం నూతన గంగపెట్టి ఆవిష్కరణ, రాత్రి గంగపెట్టి గ్రామోత్సవం, అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరుగును. మే 18వ తేదీ సోమవారం ఉదయం పోతురాజు గ్రామోత్సవం, కంకణాలు కార్యక్రమం. సాయంత్రం బోనాలు, గ్రామ పొంగళ్లు, రాత్రి ధ్వజారోహణం మరియు కుంభం కార్యక్రమాలతో గ్రామ కురుపు మహోత్సవాలు ముగియనున్నాయి. కావున భక్తి శ్రద్ధలతో జరుగు ఈ మహోత్సవాలకు భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాము. మీ చింతాలమ్మ సేవకులు శ్రీ 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 చింతాలమ్మ తల్లి దేవస్థానం, చెముడుకుంట గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా.